అమెరికాలో జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్ సంబంధించిన ఫైల్స్ కొన్ని డీక్లాసిఫై అయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా నేను గనక అమెరికన్ ప్రెసిడెంట్ అయితే జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్ సంబంధించి ఫైల్స్ డీక్లాసిఫై చేస్తానని చెప్పి అప్పుడు ప్రామిస్ చేశారు. అదే దిశగా ఆ ఫైల్స్ రీసెంట్గా డీక్లాసిఫై అయ్యాయి. దాదాపు 80,000 పేజెస్ ఉన్న కొన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా జాన్ ఎఫ్ కెనడీ నవంబర్ 1963లో ఆయన టెక్సస్ స్టేట్లో డల్లాస్లో అసాసినేషన్ గురయ్యారనమాట. ఆయన చంపింది లీ హార్వే ఆస్వాల్డ్. ఇతను ఆ 2 రోజుల తర్వాత ఇతను కూడా చంపేశారు, అది వేరే విషయం. అసలు లీ హార్వీ ఆస్వాల్డే చంపారా? ఆస్వాల్డ్ వెనకాల ఎవరన్నా ఉన్నారా? దీని వెనకాల సిఐఏ కుట్ర ఏదన్నా ఉందా? ఇలాంటి చర్చ చాలా జరుగుతుంది. ఇంకా కూడా కాన్స్పిరసీ థీరీస్ అన్నీ కూడా ఇంకా నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా జాన్ ఎఫ్ కెనడీని ఎవరు చంపారనే క్వశ్చన్ మీద అమెరికన్స్లో చాలా సస్పెషన్ ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఇప్పటికి కూడా అసలు సిఐఏ దీని వెనకాల ఉందా అని కూడా చాలామంది అక్కడ భావిస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ కొత్తగా 80,000 పేజీల డాక్యుమెంట్స్ రిలీజ్ అయితే దానిలో పెద్దగా అంటే ఖచ్చితంగా ఎవరిదో ప్రమేయం ఉంది అని చెప్పే డాక్యుమెంట్స్ ఏమి లేవు. కానీ సిఐఏ కోల్డ్ వార్ టైంలో ఏం చేసేది, ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది, ఇలాంటి మాత్రం చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో రష్యా, క్యూబా వీళ్ళ యాక్టివిటీస్ గురించి సిఐఏ ఎలా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసేది అదంతా ఉందన్నమాట. అయితే ఈ ఫైల్స్లో 1-2 చోట్ల కొన్ని వర్డ్స్ వచ్చాయి. ముఖ్యంగా కొన్ని వర్డ్స్ ఇండికేట్ చేశాయన్నమాట. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ ఏదైతే ఉందో అది న్యూఢిల్లీలో, కలకత్తాలో ఇలాంటి ప్లేసెస్లో తన యొక్క కొన్ని సీక్రెట్ ప్లేసెస్ ఏర్పాటు చేసుకుని ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉండేదంట. వీటినే బ్లాక్ సైట్స్ అని కూడా పిలుస్తారనమాట. అమెరికా రకరకాల దేశాల్లో రకరకాల ప్లేసెస్లో అమెరికన్ సిఐఏ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసం వాళ్ళ యొక్క ఏజెన్సీస్ కానీ వాళ్ళకి ఏజెంట్స్ కానీ పెడతా ఉంటారంట కొన్ని సీక్రెట్ ప్లేసెస్లో, ఈ డార్క్ ప్లేసెస్ బ్లాక్ సైట్స్లో. దీనిలో ముఖ్యంగా ఇండియాలో న్యూఢిల్లీ, కలకత్తా, పాకిస్తాన్లో రావల్పిండి, శ్రీలంకలో కొలంబో, ఇరాన్లో తెహ్రాన్, సౌత్ కొరియాలో సియోల్, జపాన్లో టోక్యో ఇలాంటి కొన్ని ప్లేసెస్లో వాళ్ళ ఏజెంట్స్ అప్పట్లో ఆపరేట్ చేసేవాళ్ళని చెప్పి ఈ ఫైల్స్లో కొన్ని ఇండికేషన్స్ వచ్చాయి. దీంతో అందరూ కూడా నిజంగానా, ఇది నిజమేనా, అమెరికన్ సిఐఏ ఇంత ఇంటెలిజెన్స్ ఇలాంటి ప్రాంతాల నుండి గ్యాదర్ చేస్తుంటుందా, దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్ విషయంలో ఆస్వాల్డ్ పాత్ర ఎంతవరకు ఉంది అనే దాన్ని పక్కన పెడితే ఓవరాల్గా 80,000 పేజెస్లో మాత్రం కొన్ని సిఐఏ ఆపరేషన్స్ గురించి, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏ విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తానే దాని మీద, ప్రపంచంలో ఎక్కడెక్కడ వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారని చెప్పి దీనిలో చాలా ఇండికేషన్స్ వచ్చాయి అనమాట. దీన్ని బట్టే వరల్డ్ మీడియా మొత్తం అసలు సిఐఏ యాక్టివిటీస్ ఏంటని ఇప్పుడు చర్చిస్తోంది.